ఈ దొంగలు దలగవాడా, వాళ్ళ ఈపులు వలగా, వాళ్ళ దౌడలు దగ్గర వాడ, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ నోట్ల మన్నుపోయ్యా, వాళ్ళ కాళ్ళను తేనెటీగలు గుట్ట, వాళ్ళ చెవుల్లో చీమలు జొర్రా, వాళ్ళ ముక్కును ఎలుకలు గొరక. లేకుంటే ఏందొల్ల మరి గీ దొంగతనాలు చేసిడేంది, మంది కొంపలు ముంచుడేంది కతక్కున వాడెత్తు. ఇగో గీ దివానగాళ్ళని చూడురు, ఇగో మల్క ఏం చేసి పాడాయిర్రో. తిట్టక ఏం చెయ్యమంటారు మరి. అగో వాళ్ళ చేతులు ఇరిగిపోను, బండి మీద మెల్లగచ్చిర్రు. ఈ సోడిగాడు గొలుసు గుంజుకొనే గుంజిండు, వాని కండ్లల్ల కారం బొయ్యా. పాపం పొద్దుగాల ఈ పిలగాన్ని బల్లెవడగొట్టేందుకు తీసుకుపోతాంది. అప్పుడే ఆ కంత్రిగాళ్ళు వచ్చిర్రు, గొలుసు గుంజి మాయమయ్యర్రు. పాపం ఆమె వడ్డది, వెనక ఉన్న పిలగాడు కూడా వడ్డాడు. ఇంకా నయం పిలగాడు హుషారున్నాడు, టక్కుమని లేచిండు. అన్నట్టు కండ్ల ముంగట్నే దొంగతనం జరిగింది కదా. మరి ఇప్పుడు ఈ బుడ్డోడు మనసులో ఏమనుకున్నాడో కదా, దొంగతనం అని కూడా ఎరకనో కాదో కదా. ఇక వాళ్ళు పారిపోయినాక వెనకకెళ్ళి నచ్చి వాళ్ళని పట్టుకునేందుకు రన్నింగ్ చేసిండు. కానీ దొరకనట్టున్నది. పోలీసు వాళ్ళకైతే చెప్పిరట, వాళ్ళు దొరకబట్టే పరేషాన్లో పడ్డారు. అన్నట్టు ఇది ఏడ జరిగిందో మాటలలో వాడు చెప్పలేదు కదా. గా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కాడనటంలో